నేను హిందూపూర్లో 85 2010 పనిచేశాను. అక్కడ ఎన్టీ రామారావు గారితో హరికృష్ణతో ట్రావెల్ చేశాను. అక్కడ స్పిన్నింగ్ మిల్ ఉంటే దాంట్లో జనరల్ మేనేజర్గా ఉండేవాడిని. ఆయన పెట్టిన సంక్షేమ పథకాలు కానీ తర్వాత ఏదైనా సరే ఒక రెవల్యూషన్. అక్కడ మేము గుంటూరులో కాలేజీలో చదివేటప్పుడు నక్సల్స్ అంతా ఉండేవాళ్ళు. ఆయన అంతవరకు బయటంతా చేసేవాళ్ళు, కానీ ఈయన సామాజికంగా అట్లాంటి వాళ్ళైతే ఏమైతే కోరుకున్నారో అవన్నీ కూడా సమాజానికి కింద నుంచి పైదాకా ప్రతి వాడికి ఎవరికైతే అవసరం ఉందో వాళ్ళందరికీ ఆ రోజుల్లోనే కల్పించాడు. నిజంగా ఆయన ట్రూ నక్సలైట్. ఎందుకంటే కాలేజీలో ఉన్నప్పుడు వాళ్ళతో చాలా సాంగత్యం చేశాము. ఆ భావాలన్నీ కూడా సమాజంలో ఉపయోగపడేట్టుగా చేసి ఈరోజు కూడా ప్రపంచానికి కూడా ఆంధ్రాకే కాదు, నేషనల్కే కాదు, ప్రపంచానికి కూడా ఆరాధ్య దైవం అయ్యాడు. ఎప్పటికి కూడా ఆయన చిరస్థాయిగా ఎలానే పేరు పొందుతూ నిలిచి ఉంటాడని అనుకుంటున్నాను. ఆయనలో మీకు నచ్చిన ఒక ప్రత్యేకమైన అంశాలు ఏమైనా ఉన్నాయా? ధైర్యం అండి, ధీరోదత్తం. దేనికి భయపడ్డాడు. ఒక డెసిషన్ తీసుకున్నాడంటే అది ఏమైనా కానీ డెసిషన్ తీసుకోవడమే ఇది. తీసుకున్నాడంటే అది భూమి ఆకాశాలు ఏకాశమైన ఎంతమంది ఏమైనా కూడా ఆయనలో అది. దానివల్లే ఆయన అంత దూసుకుపోగలిగాడు. రాజకీయ నాయకుల్లో ఈ రోజుల్లో ఎవరు లేరనుకొని చెప్పాలి, అంత ధైర్యం గలవాడు, అంత ఇది గలవాడు. సంక్షోభం వచ్చినప్పుడు కానీ ఏదైనా ఒక డెసిషన్ తీసుకున్నప్పుడు కానీ ఆయన జీవితమే ఒక ఇది. రాజకీయ ప్రవేశం వచ్చిన తర్వాత ఆ సంక్షోభాలను ఎదుర్కోవడం కానీ తర్వాత ధైర్యంగా డెసిషన్ తీసుకోవడం కానీ ఏమీ లేనప్పుడు సంక్షేమ పథకాలని తెలిసి ₹2 కిలో బియ్యము. నేను హైదరాబాద్లో ఒక స్పిన్నింగ్ మిల్లో పనిచేసినప్పుడు పక్కకి వెళ్తుంటే అక్కడున్న గిరిజనులు వాళ్ళ టీచర్లు అయిపోయి వాళ్ళు చెప్పేవాళ్ళు, మా తాతలు మా నాన్న ఏం తినడానికి కూడా ఉండేది కాదండి, మీకు ఈ రోజుల్లో ₹2 కిలో బియ్యం అంటే ఏదో సరదాగా ఏదో చాలా వెకిల్గా ఉంటుంది. ఆ రోజుల్లో మాకు కిలో బియ్యం ₹2 దొరికిందంటే అన్నం ఆ రోజు చూసామండి. ఆయన దేవుడండి. ఈరోజు మా కులదైవం తర్వాత మేము రామారావునే పూజించుకుంటామని చెప్పి హైదరాబాద్లో ఉన్న గోండులు జాతులన్నీ కూడా వాళ్ళందరూ కూడా చాలామంది చెప్పారు. ఆయన 10th క్లాసే ఒక చాలని చెప్పేసి క్వాలిఫికేషన్ చాలని చెప్పేసి ఒక జీవో తీసుకొని వచ్చి వాళ్ళందరూ ట్రైనింగ్ ఇచ్చి ఈరోజు మమ్మల్ని అందరినీ టీచర్లుగా చేశారండి. మా కుటుంబాలు సమాజం అంతా బాగుపడిందండి. దానికంతా కారణం రామారావు. అది ఆ డెసిషన్ రావడానికి అదంతా ధీరోతత్వమే. జనాలకు చేయాలనే ఇదిలోనే ఆయన చేశాడు. కాబట్టి ఇట్లాంటి వ్యక్తికి నా పుట్టబోడు రాడు కూడా చూడలేం కూడా. మా జనరేషన్ ఆయనతో ట్రావెల్ చేసినందుకు, ఆయనతో పాటు ఉన్నందుకు, ఇప్పుడు కూడా ఆయన ఫలాలు ఇప్పుడు చూస్తూ ఉన్నందుకు, ప్రతి వాళ్ళు ఆయనతో ఫాలో అవుతున్నందుకు మాకు ఎంతో సంతోషంగా ఉంది. చాలా చూసారు. మీరు ఎంత వయసులో చూసారు ఎన్టీఆర్ని? నేను ఎన్టీఆర్ని 23 ఇయర్స్ కానీ చూశాను. నా ఏజ్ 23 ఇయర్స్ వచ్చిన కానీ కాలేజీలో 81, 82 అట్లా ఉండేవాడిని. కలిసేవాడిని. హిందూపూర్లో మా కాన్స్టిట్యుయెన్సీ. ఆయన బతికున్నది కాలం మా కాన్స్టిట్యుయెన్సీ. ఆయన కొడుకు హరికృష్ణ గారు మా కాన్స్టిట్యుయెన్సీ. కరెక్ట్గా బాలకృష్ణ వచ్చేళ్ళకి నేను ఇంటి నుంచి బయటకు వేరే స్పిన్నింగ్ మిల్కి బయటకు వచ్చాను. ఆయన అప్పటి నుంచి చూశాను. వేరే మా గెస్ట్ హౌస్లో స్పిన్నింగ్ మిల్ గెస్ట్ హౌస్ ఉండేది. ఆ గెస్ట్ హౌస్ కూర్చోడు అక్కడే ఉండేవాళ్ళు, కలుస్తూ ఉండేవాళ్ళు. ఎలా ఉండేవాడు, ఎలా మాట్లాడేవాడు, ఏం అడిగేవాడు, ఏం చేసేవాడు? ఏం బ్రదర్ ఎట్లా ఉంది మన పరిపాలన, ఎట్లా ఉంది? బ్రహ్మాండంగా ఉంది సార్. ఇంకా చెయ్యాలా, సామాన్యులు ఇంకా చెయ్యాలా. ఒక పారిశ్రామిక వాడి తెచ్చారండి. ఎంత వెనకబడిన ఏరియా హిందూపూర్ అంతా కూడా ఒక పారిశ్రామిక తెచ్చారు. ఈరోజు పెద్ద కంపెనీలన్నీ కూడా ఈరోజు వచ్చి అక్కడ వేల కోట్లు పెట్టుబడి పెట్టి ఆయన వేసిన బీజమే. తర్వాత చంద్రబాబు నాయుడు కంటిన్యూ చేశాడు. ఈయన ఎక్కడికో తీసుకెళ్ళాడు. బీజం వేసింది ఆయనే. అట్లాంటి వెనకబడిన ఏరియాలన్నీ కూడా ఆ రోజుల్లో పరిటాల రవి వాళ్ళంతా కూడా ఈయన స్ఫూర్తిగా తీసుకొని వచ్చేసి, నేను వెళ్ళిన కొత్తల్లో హిందూపూర్ ఆ ఏరియాలో ఎవరన్నా బీసీలు కానీ ఇళ్ళు కానీ ఎవరు కూడా ఊరిలో అంత కరపెత్తనం సరిగా తాగుతూ ఉండేది. అక్కడ ఉన్న పెద్ద ఆసాములందరికీ చెప్పులు చేతులు పట్టుకొని వచ్చేవాళ్ళు. ఈయన ఇచ్చిన ప్రోత్సాహం ఇదే. కానీ అక్కడంతా కూడా ఈరోజంతా మారిపోయింది. బికాస్ ఆఫ్ ఈయన ఇచ్చిన ఇదే బలమే. అట్లాంటి ఎన్నో చూసాను, కళ్ళారా చూసాను. ఆయన తీసుకున్న డెసిషన్స్, ఆయన తీసుకున్న అన్నీ కూడా ఎట్లా సమాజం ఉపయోగపడింది అని చెప్పేసి ఆ రోజుల్లో చూశాను. ఈరోజు సాగింది. ఫర్దర్ కూడా ఇప్పుడు కూడా ఆయన ప్రపంచం ఉన్నంత కాలం ఆయన ఉంటాడండి. అది. థ్యాంక్ యూ.